నమ్మెరుమాళ్ళకే వారు ఆచార్యులు అనేటువంటిది ఒక గొప్ప వైశిష్ట్యం. అయితే ఇంతమంది ఆచార్య పురుషులు వారిని ఆశ్రయించడం అనేది ఆశ్చర్యం. భజరే ఏ మానస శ్రీ రఘువీరం భజరే ఏ మానస శ్రీ రఘువీరం భజరే ఏ మానస. భద్రాచలం గురించి కొంచెం తెలపగలరు? అక్కడ దేవరవారు లాంటి వాళ్ళు చేసేటువంటి కైంకర్యాలు, అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, వాటి గురించి కూడా కొంచెం. ఒక తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఆలయంలో ఇటువంటి వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి అనేకమైన ఆచారాలు నేటికి నిలబడి ఉండడం అంటే లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళి పెట్టుకొని ఏదో రకంగా అక్కడ ఈ విధమైన సంప్రదాయాన్ని అనుసరించాలి అనేటువంటి ఒక కోరిక ఆ ప్రాంతాల వాళ్ళకు ఉన్నది అని అంటే ఆశ్చర్యం కదా. రామదాస్ గారి జీవితం కూడా ఒక సంప్రదాయం. ఆయన ఏమంటారు అని అంటే, పెరుమాళ్ళు నన్ను కనుగరించలేదు, రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మ. శ్రీరంగాన్ని ఎలాగైతే అంటామో అక్కడ భద్రాచలాన్ని రామదాస్ గారు శ్రీరమ సీతగాగా, నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా, విరజానది గౌతమిగా, వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. శ్రీమతే రామానుజాయ నమః. స్వైరాలాపం అనే ఈ పాడ్కాస్ట్లో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటిదాకా తెలుగులో 2 ఎపిసోడ్లు చేశాము, శ్రీ వైష్ణవత్వము అనే విషయం పైన. అలాగే నేను, నా లక్ష్యము, నా సాధనము అని ఒక్కో శ్రీ వైష్ణవుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు అని ఆ విషయం పైన ఒక పాడ్కాస్ట్ చేశాము. తమిళంలో అయితే ఎన్నో పాడ్కాస్ట్లు చేశాము. దాంట్లో ఒక కార్యక్రమం ఏంటంటే నో యోర్ విద్వాన్. ఇక్కడ తమిళ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్వాంసుల గురించి తెలుసుకోవాలి అని వాళ్లను మన స్వైరాలాపం పాడ్కాస్ట్కి పిలిపించి వాళ్లను ఇంటర్వ్యూ చేయటం, వాళ్లతో సంభాషణ చేయటం అన్నట్లు ఒక కార్యక్రమం. దాన్ని ఇప్పుడు తెలుగులో కూడా ప్రారంభించడానికి మనము సిద్ధంగా ఉన్నాము. మనతో ఈనాడు వేంచేసి ఉన్నారు భద్రాచలం స్థానాచార్యులు శ్రీమాన్ శ్రీ ఉవే స్థలశాయి స్వామి. స్వామివారికి మొట్టమొదట స్వాగతం పలుకుతున్నాను. స్వామి, ఈ పాడ్కాస్ట్కి వేంచేసినందుకు కృతజ్ఞతలు ప్రథమం నివేదించుకుంటున్నాను. ఈ కార్యక్రమం గురించి దేవుడి వారికి ఒక పరిచయం ఉండుంటుంది. మన సంప్రదాయంలో ఉండేటువంటి పండితులు, పెద్దవాళ్ళు, వాళ్ళను పిలిచి వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం. దీని ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పటి తరానికి, ఇప్పుడుండే వాళ్ళు ఈ తరానికి సరే ఇలాంటి స్వాములు ఉన్నారా, వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, సంప్రదాయం పైన ఒక నిష్ఠతో, సంప్రదాయం పైన ఒక ఆసక్తితో ఉండాలి అని ఒక ఆదర్శముగా దేవరు లాంటి వాళ్లను చూపించాలి అనేది మా ఉద్దేశ్యము. అందుకనే ఈ ఒక కార్యక్రమము. దాంట్లో దేవరు వారి పూర్వీకుల గురించి కొంచెం తెలపాలి అని దాసుడు మొట్టమొదటగా ప్రార్థిస్తున్నాను. అలా దేవరు వారి దగ్గరికి రావాలి అని ఆలోచన. అడిగిన్ మాది బాపట్ల, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బాపట్ల మా స్వగ్రామం. మా పూర్వులు ఈ ప్రాంతం నుండే అటువైపుకి వచ్చారు అనేటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు. అభిజనం వచ్చి కొమాండూర్, ఇళైవిల్లి కొమాండూర్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటిది. ప్రధానంగా మన భగవద్ రామానుజులు ఏర్పాటు చేసినటువంటి 74 మంది సింహాసనాధిపతుల్లో 72
కొమాండూరు ఇళయవిల్లి అనేటువంటి వారు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వారి యొక్క వంశస్థులు. తర్వాత ఇటువైపు ఉండేటువంటి ఒక దాంట్లో అష్టగోత్రం అని అంటారు ఈ ప్రాంతంలో. అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి వంశస్థులం అనమాట. ఇక్కడ నుండి అటు ఆంధ్ర ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఈ అష్టగోత్ర శాఖకు చెందినటువంటి ఆచార్య పురుషులుగా ఉండేటువంటి వారు అటు ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా అద్దంకి తిరుమల వారు మనకి చెన్నైలోనే అద్దంకి తిరుమాళి ఉంది. వారికి చెందినటువంటి వారు ఒకటి పక్క తూర్పు తక్కెళ్ళపాడు అని, ఆ తక్కెళ్ళపాడు చీరాల అటువైపు అంతా కూడా ఆచార్య పురుషులుగా వారంతా ఉన్నారు. వారంతా బంధువులు, మా బంధువులుగా ఉండేటువంటి వర్గం. అటువంటి ఆ కొమాండూరు ఇళయవిల్లి వంశంలో పుట్టడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం. అంటే ఒక ఆచార్య పురుషులుగా ఉండేటువంటి భగవద్రామానుజులు స్థాపించినటువంటి ఆ 74 సింహాసనాధిపతుల్లో ఒకరుగా ఉండడం అనేటువంటిది ఒక అతిశయంగా భావిస్తూ ఉన్నాం. మన ఈ అష్టగోత్ర వ్యవస్థ అనేది మనవాళ్ళ మహామునులు ఏర్పాటు చేసినట్టుగా ఉంది. ముందు ఆ అష్టగోత్ర వ్యవస్థ కూడా ఎలా వచ్చింది అని అంటే, ఆ రోజుల్లో మనవాళ్ళ మహామునులు చాలా సంస్కరణలు చేశారు. భగవద్రామానుజుల సమయంలో ఉండేటువంటి దానికంటే మనవాళ్ళ మహామునుల సమయానికి వచ్చేటప్పటికి కొన్ని చాలా సామాజికమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని వారు దృష్టిలో పెట్టుకొని విలక్షణమైనటువంటి కుటుంబాలుగా ఉండేటువంటి వారు ఇలా ఉంటే బాగుంటుంది అని, దానివలన సంప్రదాయం పటిష్టం అవుతుంది అనేటువంటి అభిప్రాయంతోనే వైష్ణవుల్లోనే సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది. మరి దీంట్లో కూడా కొంతమంది కొన్ని శాఖలుగా ఏర్పాటైతే వాళ్ళలో ఉండేటువంటి వైలక్షణ్యం తెలుస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అభిప్రాయంగా కనిపిస్తుంది. వారు అలాగే ఆ సమయంలోనే వారి దగ్గర ఉండేటువంటి అష్టదిగ్గజాలుగా ఉండేటువంటి పండితులు కానివ్వండి, ఆ తర్వాత అష్టదిగ్గజాలు కాకుండా సప్తగోత్రులు అని, అష్టగోత్రులు అని ఇది కూడా మనకు కనిపిస్తోంది. ఈ సప్తగోత్రులు ముందు సప్తగోత్రులుగానే వారు ఏర్పాటు చేశారు అని, తర్వాత దాంట్లోకి అద్దంకి తిరుమల వారు మేము కూడా చేరతాం దాంట్లో అని అంటే, ఇది చేర్చుకుంటే బాగుంటుంది అని అంటే దానికి కొంతమంది విభేదించి మేము సప్తగోత్రులుగానే ఉంటాము, ఇలాగ పెంచుకుంటూ పోతే మళ్ళీ దీంట్లో చాలామంది చేరతారు కనుక మేము అలాగే ఉంటాం అనుకొని సప్తగోత్రులు అనేటువంటి వారు కొంతమంది అలాగే ఉండిపోయారు అని, దాన్ని కలుపుకొని ఉన్నటువంటి వారు వారిని తీసుకుంటాము అని అనుకున్నటువంటి వారు అష్టగోత్రులుగా ఉన్నారు అని ఒక ఐతిహ్యం చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళల్లో ఈ అష్టగోత్ర వ్యవస్థ అనేటువంటిది ఒకటి మనవాళ్ళ మహామునుల సమయంలో ఏర్పాటైనటువంటిది. ఇద్దరి యొక్క సంబంధం రామానుజుల వారిని, అలాగే రామానుజ పునరవతార భూతులైన మనవాళ్ళ మహామునుల సంబంధం అనేది అది. అంటే చాలా వరకు మనవాళ్ళ మహామునులు చాలా సంస్కరించారనేటువంటిది అయితే మన పెద్దల యొక్క. ఇంకోటి అసలు మనవాళ్ళ మహామునుల వైశిష్ట్యం చూస్తేనే చాలా గొప్పది. నమ్మెరుమాళ్ళకే వారు ఆచార్యులు అనేటువంటిది ఒక గొప్ప వైశిష్ట్యం అయితే, దాంతోపాటు వారు చేసినటువంటి సంస్కరణలు చాలా వరకు ఆ సమయంలో వారికి వచ్చినటువంటి ఎదురు దాడులు ఇవన్నీ తట్టుకొని మనవాళ్ళ మహామునులు ఆ విధమైనటువంటి, అంటే ఇంతమంది ఆచార్య పురుషులు వారిని ఆశ్రయించడం అనేది ఆశ్చర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు ఇప్పుడే మనం ఒక పండితుడిని చూస్తే ఇంకొక పండితుడికి సరైనటువంటి అభిప్రాయం ఉండదు. అటువంటిది ఎంబెరుమానారు స్థాపించినటువంటి 74 మంది సింహాసనాధిపతుల్లో వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఆచార్య పురుషులుగా గొప్పవాళ్ళుగా ఆనాడు గొప్ప సిద్ధాంత ప్రచారం చేస్తున్నటువంటి వారు. వారిలో ఒకరుగా ఉండేటువంటి గోమఠం వంశస్థులకి చెందినటువంటి వారు మనవాళ్ళ మహామునులు. వీరిని అందరూ ఆశ్రయించాలి అని అంటే పెరుమాళ యొక్క సంకల్పం లేకపోతే ఇంతమంది ఆచార్య పురుషులు మనవాళ్ళ మహామునుల్ని ఆశ్రయించి వారు తనియన్ చెప్పేటువంటి అవకాశం ఉండదు. అది అలా తనియన్ చెప్పడంలో కూడా రంగనాథుడు బద్రీనాథుడు వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహంతో వారిద్దరూ పలికినటువంటి ఆ తనియన్ని ఒక గొప్ప మంత్రంగా భావించి ఈ 74 సింహాసనాధిపతులు మనవాళ్ళ మహామునుల యొక్క తిరోఢేళ్ళను ఆశ్రయించి వారి యొక్క సంబంధం కావాలి అని అనుకోవడం, వారు ఈ విధమైనటువంటి సంస్కారాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి యొక్క గొప్ప వైలక్షణ్యాన్ని మనకు తెలియపరుస్తుంది. కనుక అటువంటి ఆచార్యులు నభూతో నభవిష్యతి కదా. అటువంటి వారి యొక్క సంబంధం ఈ అష్టగోత్రులకు కూడా ఉండడం అది మేము చేసుకున్నటువంటి పూర్వపుణ్యంగా భావిస్తున్నాం. సో అయితే పూర్వులు ఇక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్ళారు అనే దాని గురించి ఏమైనా అది అంటే సుమారుగా అటుపక్క అగ్రహారాలుగానే మనకి అందరికీ చాలా వాళ్ళకి అందినాయి. అష్టగోత్రులకి చెందినటువంటి అగ్రహారాల్లో
ఈ తూర్పు తక్కిళ్లపాడు అగ్రహారం అనేటువంటిది ఒంగోలు దగ్గర ఉండేటువంటి ప్రాంతంలో తక్కిళ్లపాడు అగ్రహారం అంటారు. అది అద్దంకి తిరుమల వారికి చెందినటువంటి అగ్రహారం. ఆ తర్వాత పెన్నాడ అని ఒకటి ఉన్నది భీమవరం దగ్గర. ఆ పెన్నాడ అగ్రహారం అంతా కూడా శ్రీరంగం నల్లాన్ చక్రవర్తి అనేటువంటి వారికి చెందినటువంటి అగ్రహారం. అది అష్టగోత్రులకి చెందినటువంటి అగ్రహారం. గుడివాడ దగ్గర మోటూరు అని ఒకటి ఉన్నది. ఆ మోటూరు కూడా ఈ అష్టగోత్రులకి చెందినటువంటి ఒక అగ్రహారం. ఇలాగా ఈ అష్టగోత్రుల్లో ఉండేటువంటి చక్రవర్తి, అద్దంకి తిరుమాళిహ వీరిద్దరికీ, తిరుక్కండ్యూర్ అనేటువంటి ఆ అభిజనం కలిగినటువంటి వారికి, వీరందరికీ కూడా ఈ అష్టగోత్రుల్లో, వీరందరూ అష్టగోత్రానికి బయట ఉన్నారు ఈ వంశస్థులు, కానీ అష్టగోత్రులుగా ఉండేటువంటి వారికి చెందినటువంటి అగ్రహారాలు ఇవి ప్రసిద్ధి చెందినటువంటి అగ్రహారాలు. ఈ అష్టగోత్రుల్లో ముఖ్యంగా శ్రీరంగం నల్లాన్ చక్రవర్తి, తర్వాత ఈ అద్దంకి తిరుమల వీరిద్దరు కూడా గొప్ప సంపన్నులుగా ఉన్నటువంటి గొప్ప ఆచార్య పురుషులు. తర్వాత శిష్య సంపద కూడా కలిగినటువంటి ఆచార్య పురుషులు. అలాగా వారు వచ్చినప్పుడే వీళ్ళందరూ కూడా ఈ కొమాండూరిలో వెళ్ళి, తర్వాత కిడాంబి, కందాడై ఈ వంశస్థులుగా ఉండేటువంటి వారు అంతా కూడా దాదాపుగా ఇటు అష్టగోత్రులుగా ఉండేటువంటి వారు ఆ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారు. మనకు హైదరాబాద్ ప్రాంతంలో గుమ్మడిదల అని ఒకటి ఉన్నది. అక్కడ కందాడై వంశస్థులు అటుపక్క ఉన్నారు, అష్టగోత్రులుగా ఉండేటువంటి వారు. ఆ తర్వాత శాతాపురం అని తెలంగాణ ప్రాంతంలో ఈ జనగాం దగ్గర శాతాపురం అగ్రహారంగా ఉంది. అది కూడా నల్లాన్ చక్రవర్తికి చెందినటువంటి, తిరుమల నల్లాన్ చక్రవర్తి అనేటువంటి వంశస్థులకి చెందినటువంటి అగ్రహారం. ఇలాగా బాగా ఇటుపక్క శ్రీవిల్లిపుత్తూరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి అష్టగోత్రులు మొత్తం మనకు ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో విస్తృతంగా వారు ఆనాడు స్థిరపడ్డట్టుగా. కారణం ఏంటంటే ఒక తరం వరకు, అంటే దాదాపుగా మా కుటుంబంలో నా తరం వరకు కూడా ఈ శాఖలోనే వివాహ బాంధవ్యం చేసుకోవాలి, ఇంకొకళ్ళతో సంబంధాలు ఉండకూడదు అనేటువంటి ఒక పట్టుదలగా జరిగినటువంటి ఒక ఉద్యమంగా జరిగినటువంటిది. ఇప్పుడు అది లేకపోయినప్పటికీ ఆ విధంగా ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళందరితో పరిచయాలు, దాదాపుగా వాళ్ళందరూ బంధువులుగా ఉండడం ఇవి మనకి తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు అటువంటి వ్యవస్థ ఇప్పుడు నడిచేటువంటి అవకాశం తక్కువగా ఉండడం వల్ల దాదాపుగా అందరూ వైష్ణవులు కలిసిపోవడం, ఆంధ్రాలో ఉండేవారు, తమిళనాడులో ఉండేవారు, తెలంగాణలో ఉండేవారు, ఇలా సంబంధ బాంధవ్యాలు అన్నీ కలిసిపోతుండడం జరుగుతుంది. కనుక ఇప్పుడు అంత పట్టుదల అనేటువంటిది లేదు. అష్టగోత్ర వ్యవస్థలోనే ఉండాలనేటువంటి పట్టుదల కూడా దాదాపుగా సడలిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ రామానుజార్య దివ్యాజ్ఞ అనడం కంటే మనవాళ్ళ మామూలు ఆజ్ఞ బాగుండాలి అని మనం కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అలా ఉంటే బాగుంటుంది, లేకపోయినా మనం చేయగలిగింది ఏం లేదు. పెరుమాళ సంకల్పం, ఆచార్య సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుంది. అడిగిన స్వామి, అయితే ఇప్పుడు దేవరవారి పూర్వుల్లో చాలా ప్రసిద్ధులుగా పెద్ద విద్వాంసులుగా ఉండేవాళ్ళు కొందరు ఖచ్చితంగా ఉండుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి తెలపగలరు? ముఖ్యంగా మా తాతగారు, మా అమ్మ పితామహులు, వారి అధ్యయనం అంతా కూడా శ్రీపెరంబూదూరులో జరిగింది. శ్రీపెరంబూదూరులో అప్పుడు ఉభయ వేదాంత వర్ధిని పాఠశాల అనేటువంటిది ఉండేదిట. అని అంటామంటే నాకు తెలియదు అప్పటికి. అంటే మా తాతగారు వారి చిన్న వయస్సులో అక్కడికి శ్రీపెరంబూదూరు వచ్చి చదువుకున్నారు. వారు ఆ చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులుగా ఉండేటువంటి వారిలో ఆసూరి రామానుజాచార్య స్వామి వారిని వారు అక్కడ వేంచేసి ఉండేవారు అని. తర్వాత కుండలం స్వామి అని వారు ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చి ఆ శ్రీపెరంబూదూరులో కుండలం స్వామి తిరుమాళిహ అని ఇప్పుడు చిన్నజీరి స్వామి వారు దాన్ని అంతా బాగు చేసి ఒక మఠంగా ఏర్పాటు చేశారు. ఆ కుండలం స్వామి వారు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి శ్రీపెరంబూదూరులోనే ఉన్నటువంటి వారు. వారి సమయంలో మా తాతగారు అక్కడ విద్యార్థిగా ఉన్నారు అని. వారు అధ్యయనం చేసింది తిరువహీంద్రపురం భాష్యకారాచార్య స్వామి, కిడాంబి భాష్యకారాచార్య స్వామి వారని వారి దగ్గర వీరు అధ్యయనం చేశారు. ఆ భాష్యకారాచార్య స్వామి వారు కుండలం స్వామి వారి దగ్గర కాలక్షేపం. ఆ భాష్యకారాచార్య స్వామి వారి యొక్క కుమారులు వారు ఇప్పుడు పరకాలన్ గారిని, వారంతా కూడా హైదరాబాద్ ఆ ప్రాంతంలో వారు పెద్ద అధికారిగా రిటైర్ అయ్యారు. వారు ఆ తిరువేంద్రపురం భాష్యకారాచార్య స్వామి వారి దగ్గర మా తాతగారు కాలక్షేపం సేవించారు. ఆ సమయంలో ఆసూరి స్వామి వారి దగ్గర కొంత పాఠం, తర్వాత కుండల స్వామి వారి దగ్గర పాఠం, ఇవన్నీ కూడా జరిగి వారు ఇక్కడ నుంచి అధ్యయనం చేసిన తర్వాత మరల వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. వారు ఇక్కడి నుంచి కొమాండూరు ఇలా వెళ్ళి శ్రీనివాస రామానుజాచార్య స్వామి, శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారి పేరు. వారు ఆంధ్ర ప్రాంతంలో ముందుగా వారిని తీసుకువెళ్ళింది గుంటూరులో
ఒక నరసింహస్వామి కోవిల్లో వారిని స్థానాచార్యులుగా వారిని అక్కడ నియమించుకున్నారట. ఆ తర్వాత కాలంలో వారిని బాపట్లకి పిలిచారు. అక్కడ భావనారాయణ స్వామి ఆలయం ఉంటే అక్కడికి పిలిచారు అని అక్కడ పూర్తిగా వారు అక్కడ వారికి ఒక ఇల్లు కట్టించి అక్కడ ఉండేటువంటి వారంతా కూడా వారిని చూసుకున్నారు. ఆ రోజుల్లో వారు అప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఆలయంలో వారు స్థానాచార్యులుగా ఉంటూ బాపట్ల భావనారాయణ స్వామి కోవిల్లో వారు అక్కడ వారు ఇచ్చినటువంటి ఆ ఇంటిలోనే తిరుమాళిలోనే ఉంటూ వారి పిల్లలు పెద్ద సంతానం. మా తాతగారికి చాలామంది సంతానం, 7 అబ్బాయిలు ఉన్నారు, పురుష సంతానం. తర్వాత సుమారుగా 4, 5 ఆడ సంతానం ఇలా ఉన్నది. వారంతా కూడా తాతగారి కుమారులు అంతా కూడా బాగా ఇటువంటి అధ్యయనంలోనే పూర్తిగా సంస్కృతం, వేదం ఇటువంటి దాంట్లోనే పూర్తిగా వారు ప్రవేశపెట్టి వారిని అధ్యయనం చేయించారు. అది మా నేపథ్యం. తాతగారు ఉండే నాటికి 4 కుమారులు ఉన్నారు. 7 కుమారుల్లో 4 కుమారులు వారు ఉన్నారు. వారిలో మా నాయనగారు 3వ వారు అవుతారు, సంతానంలో 3వ వారు. వారు పరమపదించే నాటికి వీళ్ళలో మా నాన్నగారే జ్యేష్ఠులుగా ఉన్నారు. పూర్తిగా తాతగారు ఈ ఉభయ వేదాంత వర్ధిని పాఠశాలలో చదువుకోవడం వల్ల వారు పూర్తిగా వ్యాకరణ శాస్త్రం చదువుకొని ఉభయ వేదాంతాల్లో విద్వాంసులుగా ఉండి ఆ ప్రాంతంలో మంచి విద్వాంసులుగా పేరెన్నికైనటువంటి వారు. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో కానీ అప్పట్లో అన్నగరాచార్య స్వామి వారి సమయంలో వారంతా కూడా సమకాలీకులుగా ఉన్నటువంటి విద్వాంసులు. ఉభయ వేదాంత సభలుగా అక్కడ జరిగేటువంటి సమయంలో గోపాలాచార్య స్వామి వారు అని పెద్దజీరు స్వామి, పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ జీరు స్వామి వారిలో తిరుదండి పెద్దజీరు స్వామి వారుగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి సభల్లో తాతగారు సంస్కృత వేదాంతానికి అధ్యక్షులుగా ఆ సభలను నడిపించేటువంటి స్థాయిలో ఉండేటువంటి మంచి విద్వాంసులు. అది మా తాతగారికి సంబంధించినటువంటిది. వారి దగ్గరే నాకు వారు వేంచేసి ఉండగా సమాశ్రయణం అయింది. వారి దగ్గరే తాతగారి దగ్గరే సమాశ్రయణం, చివరి సమాశ్రయణం నాతోనే వారు పరమపదించారు. తర్వాత వారి దగ్గరే నాకు అమరకోశం, నాకు చాలా చిన్న వయసులోనే అమరకోశం కంఠస్థం, సుమారుగా 2 కాండలు పూర్తిగా కంఠస్థం ఆ రోజుల్లో. అంటే నాకు 10వ ఏట వచ్చేటప్పటికి అది ఎట్లా అంటే చదువుతో సంబంధం లేకుండా చిన్నతనంలో మాటలు రావడం దగ్గర నుంచే వారు చిన్నగా వసుదేవ సుతం దేవం కంసజాణురమర్దనం స్తోత్రాలు చెప్పినట్టుగా ఈ అమరకోశం కూడా వారు అమరాజరాదేవాహ త్రిదశ విభదాసురాహ ఇలాగా వారు సంత చెప్తుంటే అలాగే నోటికి కంఠస్థంగా వచ్చేసింది. ఆ విధంగా వారి దగ్గరే ప్రారంభమైంది నా అధ్యయనం. చిన్నతనంలో అసలు అక్షరాలు రాకుండా ఉన్నప్పుడే ప్రారంభమైంది తాతగారి దగ్గర. శబ్దమంజరి, తర్వాత ఈ అమరకోశం ఇలా ఉండేటువంటివన్నీ వారి దగ్గరే ప్రారంభమై తర్వాత మామూలుగా ఒక 5వ తరగతి వరకు చదువు అనుకున్న తర్వాత నా 5వ తరగతి నేను చదువుతున్న సమయంలో వారు పరమపదించారు తాతగారు. ఆ తర్వాత నేను వేద పాఠశాల వాటిలో చదవటం జరిగింది. ఇది నా నేపథ్యం. అంటే కుటుంబానికి సంబంధించినటువంటి మా పెద్దల్లో ఉండేటువంటి విద్వాంసులుగా వారు అటు ఆంధ్ర ప్రాంతంలో మంచి విద్వాంసులుగా ఉన్నటువంటి వారు తాతగారు. దాని తర్వాత దేవరవారి చిన్నతనం దాంట్లో దేవరవారు ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తుంటారు, ఇప్పుడు పెద్ద జీఆర్ స్వామి వారు అలాంటి వాళ్ళను చూసిన జ్ఞాపకాలు, లేదా వాళ్ళతో కలిసి వెలిసినటువంటి ఏమైనా అనుభవాలు ఏమైనా ఉన్నాయా స్వామి? చిన్నతనంలో ఎప్పుడూ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి మా కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా విద్వాంసులుగా అలా ఉండేటువంటి వారు. నేను ఆ చీరాల ఈ ప్రాంతం మా బంధువుల్లోనే వైలక్షణ్యం, ఆచారం ఇవన్నీ కూడా కట్టెపొయ్యలు అంటే మనకుండే ఇది కట్టెపొయ్యి ఉంటే తప్ప వంట చేసుకోకపోవడం, మళ్ళీ బంధువర్గంలోనే సాపాట్లు చేయడం తప్ప మళ్ళీ వేరే శాఖలో వైష్ణవులైనా వాళ్ళ దగ్గర సాపాట్లు చేయకుండా ఉండేటువంటి స్థితి ఇలా ఉండడం వల్ల దాదాపుగా ఆ రోజుల్లో మన ఇళ్లకు వచ్చేటువంటి బంధువుల్లో కూడా ఒక వైలక్షణ్యమైనటువంటి ఒక విధానం ఉన్నది. అంటే బంధువులుగా ఏవైనా పెళ్ళిళ్ళు జరిగినా లేకపోతే ఏవైనా అనర్థాలు ఏమైనా పరమపదించడమో లేకపోతే తిరువిధ్యనాలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఈ బంధువర్గమే వచ్చి ఉండడం వల్ల బయట వాళ్ళతో మనకి సంబంధాలు చాలా వరకు తెలియదు. అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా విద్వాంసులుగానే ఉండేవారు ఆ రోజుల్లో. నా చిన్నతనంలో చీరాల్లో ఉండేటువంటి అద్దంకి తాతాచార్య స్వామి వారని ఇలాగ అక్కడ ఉండేటువంటి వారు కొంతమంది ఉండేవారు. వారు కానీ తర్వాత బయటికి వస్తే ఆ రోజుల్లో సభలు జరుగుతూ ఉండేవి. విజయవాడ, తర్వాత రాజమండ్రి, విజయనగరం,
ఇలాంటి చోట్లలో సభలు జరుగుతూ ఉండేవి. ఆ సభల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారు, కందాడ వెంకటాచార్య స్వామివారు, పెద్దజీరు స్వామివారు, చిన్నజీరు స్వామివారు, తర్వాత సంతాన గోపాలాచార్య స్వామివారిని వడహల సంప్రదాయానికి చెందినటువంటి వారు, ఇలా వారందరూ ఆ రోజుల్లో నా చిన్నతనంలో వారంతా అప్పుడు సభల్లో కలుస్తూ ఉండడం, తాతగారితో పాటు నాన్నగారితో పాటు ఆ సభలకు వెళ్ళినప్పుడు వారంతా కూడా అక్కడ చేరుతుండడం, అలాగ నాకు ఒక రకమైన పెద్దవాళ్ళతో ఒక సంబంధం అనేటువంటిది ఉంది. అప్పుడు చిన్నతనంలో 5వ తరగతి దాకా చదివానన్నారు. దాని తరువాత స్వామి వేద పాఠశాలలో అలా దేవరవారు చేసిన అధ్యయనం, కాలక్షేపాలు వాటి గురించి చెప్పాల్సి. నాకు 5వ తరగతి వరకు నేను బాగా స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు ఉపనయనం జరిగింది. ఆ సమయంలో సుమారు 9వ ఏట నాకు ఉపనయనం చేశారు. ఉపనయనం అయిన తర్వాత తాతగారే నాకు వేదాధ్యయనం ప్రారంభించినప్పుడు వారు చెప్పింది నాయనగారు, కానీ వీళ్ళందరూ ఆ రోజుల్లో తాతగారి దగ్గర ఉపయుక్తమైనటువంటి వేద భాగం ఇవన్నీ కూడా అధ్యయనం చేశారు తప్ప మిగతాదంతా కూడా వారు ఆ రోజుల్లో ఓరియంటల్ చదువులు ఆ రోజుల్లో ఉండేది. శిరోమణి అని, భాషా ప్రవీణ అని, విద్యా ప్రవీణ అని ఇలా ఉండేటువంటి కోర్సులు వాళ్ళు చేశారు. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వారు మా తండ్రి గారి తరం వారు, పెద్దనాయన గారు కానీ మా తండ్రి గారు వీరందరూ కూడా ఆయా పాఠశాల, చిట్టుగూడూరు పాఠశాలలో మా తండ్రి గారు వెళ్ళి చిట్టుగూడూరు కళాశాల అక్కడ భాషా ప్రవీణ అవి వారు అధ్యయనం చేశారు. ఇలా ఉండడం వలన నన్ను కూడా వారు అలాగే చదివించి ఉండేవారేమో, కానీ తాతగారి పట్టుదల ఏమిటంటే వేదం అనేటువంటిది అధ్యయనం చేయాలి అని అంటే 3 తరాలు దాటితే వేదం అనేటువంటిది ఉండదు. కనుక ఇప్పుడు ఒక తరంలో వారు వేదాధ్యయనం చేశారు. మా తాతగారు వేదాధ్యయనం చేసి ఉభయ వేదాంత విద్వాంసులు, వ్యాకరణం చదువుకొని విద్వాంసులు, ఆ రోజుల్లో ఉండేటువంటి విద్వాంసులు లాంటి పెద్దలు వారు. కనుక తప్పనిసరిగా వేదాధ్యయనం జరగాలి ఈ పిల్లవాడికి అని నా మీద అభిమానంతో తండ్రి గారితో చెప్పడం, వారు దానికి అంగీకరించడం జరిగింది. ఆ విధంగా నాకు ఉపనయనం అయినప్పటి దగ్గర నుంచి నేను అప్పటికే స్కూల్లో చదువుతున్నప్పటికీ నాకు వేదాధ్యయనం ప్రారంభించారు తాతగారు. ఆ తర్వాత వేద పాఠశాల బాపట్లలోనే శంకర విద్యాలయం అని ఒక పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలలో నన్ను విద్యార్థిగా చేర్చి ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత తాతగారే నా చేత ఈ వల్లెలు వేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండింది. తర్వాత తాతగారు పరమపదించిన తర్వాత నేను అక్కడి నుండి నడిగడ్డపాలెం పాఠశాలకి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది, మన పాఠశాల కదా అని అప్పుడు స్వామివారు, పెద్దజీరు స్వామివారు అక్కడ కొత్తగా వేద పాఠశాల ఏర్పాటు చేశారు. అక్కడ ఉపాధ్యాయులుగా గుదిమెళ్ళ వెంకట నరసింహాచార్యులు గారిని వారు వైష్ణవులుగా ఉండి క్రమాంత స్వాధ్యాయిగా ఆనాడు మంచి విద్వాంసులుగా ఉన్నటువంటి వేద పండితులుగా ఉన్నారు. వారి దగ్గర అధ్యయనం కొంతకాలం సాగింది. తర్వాత మళ్ళీ బాపట్లకే నేను 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ బాపట్లకే వచ్చి బాపట్ల శంకర విద్యాలయంలోనే వేదాభ్యాసం అంతా కూడా అయింది. వేదం క్రమాంత స్వాధ్యాయం అనేటువంటిది అయింది. ఆ సమయంలో బాపట్లలో ఉన్నప్పుడే నాయనగారి దగ్గర పూర్తిగా సంస్కృత అధ్యయనం. నాయనగారు వారు తెలుగు పండితులుగా అక్కడ మున్సిపల్ హై స్కూల్లో వారు తెలుగు పండితుగా, వారు ఫస్ట్ గ్రేడ్ తెలుగు పండితుగా రిటైర్ అయ్యారు. వారు లౌకికమైనటువంటి వృత్తి ఏదైనప్పటికీ తాతగారి దగ్గర వారు పూర్తిగా వ్యాకరణం, తర్వాత ఈ ఉభయ వేదాంతాలకు సంబంధించినటువంటి శ్రీభాష్యం, భగవద్విషయం ఇవన్నీ కూడా వారి దగ్గర తాతగారి దగ్గర వారు సేవించారు కనుక వారి దగ్గరే నా సంస్కృత అభ్యాసం కూడా సాగింది, తండ్రి గారి దగ్గరే. అలాగే పాఠశాలలో కూడా అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల ద్వారా కొన్ని సంస్కృత విషయాలు, కావ్యాలు అవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ఎక్కువ అధ్యయనం, సంస్కృతానికి సంబంధించిన అధ్యయనం కానీ సంప్రదాయానికి చెందినటువంటి అధ్యయనం కానీ పూర్తిగా తండ్రి గారి దగ్గరే జరిగింది. అది ఒక అదృష్టం. అంటే సమాశ్రయణ ఆచార్యులు, గ్రంథాచార్యులు ఒకే వంశానికి చెందినవారు అవ్వడం అనేటువంటిది ఒక అతిశయం కదా. అది ఒకటి ఏర్పడింది నాకు, అంటే ఒక అదృష్టం కలిగింది. ఇదంతా జరిగేటప్పుడు దేవరవారు బాపట్లలోనే వెంచిస్తున్నారు. దాదాపుగా నా ఒక 2-3 సంవత్సరాలు మాత్రం నడిగడ్డపాలెంలో 1 సంవత్సరం, అది చాలా చిన్న వయస్సులో. కొంచెం నాకు వయస్సు అయిన తర్వాత సుమారుగా 18-19 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సీతానగరంలో కొంతకాలం స్వామివారు, చిన్నజీరు స్వామివారు ఏర్పాటు చేసిన వేద విశ్వవిద్యాలయంలో కొంతకాలం పాటు ఉన్నాను. అలా అక్కడ ఉండడంలో కూడా ఉద్దేశం ఏంటంటే అప్పటికే సంగీతం అనేటువంటిది నాకు నేర్చుకుంటూ ఉన్నాను నేను.
ఆ సంగీతం డిప్లొమో ఎగ్జామ్స్ రాయడానికి నాకు అక్కడ బాపట్లలో నాకు అవకాశం లేకుండా ఉంది, అక్కడ ఉపాధ్యాయులు ఎవరు లేరు. అందుకని విజయవాడలో నేను చేయడానికి సీతానగరంలో ఉంటే అప్పుడు కొంత ఇంకా వేద భాగం కొంచెం మిగిలి ఉన్నందువలన అక్కడ బ్రాహ్మణ భాగం కొంచెం, తర్వాత క్రమాంతంలో కొంచెం అది మిగిలినది వేదంలో, అది అధ్యయనం చేస్తూ సంగీతం కూడా ఎగ్జామ్ రాయడానికి బాగుంటుంది అని దానికోసమని సీతానగరంలో చేరడం జరిగింది. అక్కడ చదువుతూ స్వామివారి యొక్క అనుజ్ఞతోనే నేను అక్కడ లోకల్గా ఉండేటువంటి కుమాండూరి శేషాద్రి గారు అని ఒకరు ఉన్నారు, వయలినిస్టు, వారు పెద్ద విద్వాంసులు, సంగీత విద్వాంసులు. వారి దగ్గర సంగీతాధ్యయనం చేస్తూ ఇక్కడ వేద పాఠశాలలో ఉంటుండేవాడిని. ఆ విధంగా ఒక 2-3 సంవత్సరాలు మాత్రం బాపట్లకి బయట ఉండవలసి వచ్చింది. మిగతా అధ్యయనం అంతా బాపట్లలోనే జరిగింది. అడిగిన సో దాని తర్వాత స్వామి బాపట్ల నుండి ఇంకా నేను అక్కడి నుంచి తర్వాత వేదాధ్యయనం పూర్తయిన తర్వాత అప్పుడు ఎక్కడ జీవనం కోసం ఏదో ఒకటి ప్రయత్నించాలి కదా. ఆ ప్రయత్నంలో భీమవరంలో ఒక 2 ఏళ్ల పాటు అక్కడ ఒకచోట వేదపారాయణదారుగా ఉన్నాను. ఒక రామాలయంలో రామకర్తు స్తంభం అని ఒకటి ఉంది. అక్కడ ఒక స్తంభాన్ని ఒక రామాలయంలో స్వామివారు పెద్దజీర స్వామి ఏర్పాటు చేసినటువంటి ఆ రామకర్తు స్తంభంలోనే ఒక రామాలయంగా మార్చి అక్కడ ఒక ట్రస్టు భగవద్ రామానుజ సేవా సమితి అనేటువంటి పేరుతో ఒకరు అక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక 2 ఏళ్ల పాటు సుమారుగా అక్కడ ఉండి వేద పారాయణదారుగా అక్కడ ఉన్నాను. వేద పారాయణే నా వృత్తిగా అక్కడ ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుండి మారి స్వామివారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం చిన్నజీరు స్వామివారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. సీతానగరంలో, జగ్గయ్యపేటలో వారి సంబంధించినటువంటి ఆశ్రమాల్లో, అక్కడ రాజమండ్రిలో కొంతకాలం, ఆ తర్వాత నడిగడ్డపాలెంలో కొంతకాలం, అలాగా వారు ఎక్కడ చెప్పమని చెప్తే అక్కడ వారి దగ్గర ఉండి వారి విద్యార్థులకి అక్కడ ఉపాధ్యాయుడిగా ఒక 2 ఏళ్ళు సుమారుగా అక్కడ పనిచేశాను. 2001 చివర అక్టోబర్ 26వ తారీఖు నుంచి నేను భద్రాచలంలో చేరాను. అడిగిన అప్పుడు భద్రాచలంలో చేరడానికి కారణం నేపథ్యం? భద్రాచలంలో అక్కడ నాకు ముందు ఒక స్థానాచార్యులుగా ఉండేవారు, వారు రిటైర్ అయ్యారు. అక్కడ భద్రాచలంలో అర్చకులు, అక్కడ వంశపారంపర్యంగా ఉండేటువంటి అర్చకులు, స్థానాచార్యులు కానీ వేద పండితులు వీరంతా కూడా పోస్టులుగానే ఉండేవి. ఆ నేపథ్యంలో అప్పుడు నాకు ముందు ఉండేటువంటి స్థానాచార్యులు రిటైర్ అవ్వడం, ఇక్కడ ఆ పోస్టు ఖాళీగా ఉన్నదని తెలియడం, నాకు బాగా సన్నిహిత మిత్రులుగా ఉండేటువంటి మురళీకృష్ణమాచార్యులు గారు వారి ద్వారా నాకు అక్కడ పోస్టు ఖాళీగా ఉన్నదని తెలిసి దానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నేను చేరడం పర్మనెంట్ అయ్యి ఆ విధంగా అక్కడ భద్రాచలంలో నేను ఉండడం. సో అయితే ఇప్పుడు భద్రాచలం అనేసరికి భద్రాచలం గురించి కొంచెం తెలపగలరు? అక్కడ దేవరవారు లాంటి వాళ్ళు చేసేటువంటి కైంకర్యాలు, అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, వాటి గురించి కూడా కొంచెం. భద్రాచల క్షేత్రం మనకి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో, ఆ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప క్షేత్రం. అది ఆచార్యాభిమాన స్థలం ప్రధానంగా. అంటే ఆచార్యాభిమాన స్థలం అని ఎలా అనాలి అంటే భట్టర్ సంబంధం ఉంది ఆ క్షేత్రానికి. భక్త రామదాసు గారు ఆలయ నిర్మాణం చేశారు. రామదాసు గారి కంటే పూర్వమే అది పురాణ ప్రసిద్ధి అయినటువంటి ఆలయం. అది ఎట్లా అంటే ఈ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో శ్రీముష్ణం ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అలాగే భద్రాచలం కూడా ఒక అతి ప్రాచీనమైనటువంటి ఒక పురాణ ప్రసిద్ధి చెందినటువంటి ఒక స్వయం వ్యక్త ఆలయం, విశేషమైన ఆలయం. భద్రుడు అనేటువంటి మహర్షి యొక్క తపస్సుకై, ఆయన తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అక్కడ చతుర్భుజ రాముడుగా వేంచేసి ఉన్నాడు అని ఆ భద్రాచల క్షేత్ర ఐతిహ్యం, దానికి ఉండేటువంటి ఆ క్షేత్ర మహాత్మ్యం. దాన్ని బట్టి ఆ భద్ర మహర్షినే మళ్ళీ పర్వతంగా చేసి ఆ పర్వతం మీద ఆయన ఉన్నారు కనుక భద్రాచల రాముడు, భద్రాద్రి రాముడు. భద్రాచలము అనంటేనే భద్ర మహర్షియే ఒక అచలంగా ఉండి స్వామిని సేవిస్తున్నారు అని ఆ క్షేత్ర పురాణం చెప్తున్నది. అటువంటి ఒక వైశిష్ట్యం కలిగినటువంటి పురాణ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అది. అటువంటి ఆలయాన్ని భక్త రామదాసు గారు దాన్ని ఉద్ధరించడం జరిగింది. సుమారు 17వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో రామదాసు గారు అక్కడ ఆలయ నిర్మాణం చేశారు. ఆ రామదాసు గారు రఘునాథ భట్టర్ అనేటువంటి వారికి శిష్యులు వారు అందుకనే వారు దాశరథి శతకంలో పట్టితి రఘునాథ భట్టరాచార్యుల పాదములు అని అంటారు. నేను రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి
కవిసత్తములను వినుతించి కార్య సౌకర్యమెలర్పనొక్క శతకం వనగూర్చి రచింతునేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథి కరుణాపయోనిధి అని ఆయన దాశరథి శతకంలో కూడా వాళ్ళ గురువుగారి పేరు ఆయన చెప్పుకుంటారు. రఘునాథ భట్టరాచార్యులకు అంజలెత్తి, నా గురువుగారు అయినటువంటి రఘునాథ భట్టరాచార్యుల వారికి నేను నమస్కారం చేసి కవిసత్తములందరినీ కూడా కీర్తించి నేను ఒక శతకాన్ని నీ మీద రచిస్తాను, తాత్పర్యమునని గ్రహించుము, దీంట్లో నా భావాలన్నీ కూడా నువ్వు గ్రహించు అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ భద్రాచల రాముడి మీద దాశరథి శతకాన్ని ఆయన తయారు చేశారు. దాని ద్వారా వారు రఘునాథ భట్టర్ వారి శిష్యులుగా మనకు తెలుస్తున్నది. కనుక ఆయన అక్కడ ఆ క్షేత్ర విషయంలో కూడా చెప్తూ వారు ఇక్కడ శ్రీరంగంలో అప్పటికి ఉన్నటువంటి మూర్తులనే ఉత్సవమూర్తులుగా అక్కడికి తీసుకువెళ్ళారు అని అక్కడ వారంతా చెప్పుకుంటారు. అక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తులు రామదాస్ గారు అప్పుడు ఉండే నాటికి అక్కడ మూలమూర్తులు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత వారు ఆ ఆలయాన్ని ఉద్ధరించినటువంటి సందర్భంలో రఘునాథ భట్టర్ వారి యొక్క అనుజ్ఞతోటి వారికి శ్రీరంగ సంబంధం ఉన్నది కనుక శ్రీరంగ సంబంధం ఉండాలి భద్రాచలానికి అని అనుకున్నటువంటి రామదాస్ గారు ఈ ప్రాంతాల నుండి ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళారు అని, అది ఇక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తిని తీసుకువెళ్ళారా లేదా వారు ఒకటి ఇక్కడ మూర్తులాగా ఒకటి తయారు చేయించి ఇక్కడ ఆ రోజు మనకి ఆ సంప్రదాయం ఉన్నది. ఎక్కడైతే పాంచరాత్రాగమానికి చెందిన గొప్ప ఆలయం ఉన్నదో ఆ ఆలయం నుండి ఇంకొక ఆలయానికి షఠారినో లేకపోతే మూర్తులనో వేంచేపు చేసుకువెళ్ళడం అనేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది కనుక ఆ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీరంగం నుండి వారు ఆ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు అని మనకు అక్కడ వారు చెప్తుంటారు. అలాంటి ప్రాచీనత అనేటువంటిది ఆ ఉత్సవమూర్తిలో ఉంటుంది. ఇంకొకటి అక్కడ ఉండేటువంటి ఉత్సవమూర్తిని చూస్తే శ్రీరంగంలో నంబెరుమాళ్ళను చూసినట్లుగానే ఉంటుంది. అంటే అటువంటి ఒక వైలక్షణ్య ఆ మూర్తుల్లో కనిపిస్తుంది ఉత్సవమూర్తుల్లో. కనుక ఆ విధంగా మనకు రామదాస్ గారు ఈ శ్రీరంగ సంబంధం అనేటువంటిది రామదాస్ గారికి ఉన్నది. అందువలన ఇక్కడ ఎలాగైతే జరుగుతుందో దాదాపుగా అక్కడ ఉత్సవాలన్నీ కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. ఒక మారుమూల ఉండేటువంటి ఒక తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఆలయంలో ఇటువంటి వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి అనేకమైన ఆచారాలు నేటికి నిలబడి ఉండడం అంటే లేదు ఇప్పుడు నాలాంటి వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళి పెట్టుకొని ఏదో రకంగా అక్కడ ఈ విధమైన సంప్రదాయాన్ని అనుసరించాలి అనేటువంటి ఒక కోరిక ఆ ప్రాంతాల వాళ్ళకు ఉన్నది అని అంటే ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి చోట్లల్లోనే మనకి బాగా దివ్యదేశాలుగా ఉండేటువంటి చోట్లలోనే దివ్య ప్రబంధం అనేటువంటిది జరుగుతుందో జరగదో అనేటువంటి ఒక స్థితి ఏర్పడినటువంటి ఈ కాలంలో మాలాంటి వాళ్లకు అక్కడ ఒక జీవనాన్ని ఏర్పాటు చేసి భద్రాచల రాముడు మా అందరి చేత కూడా కైంకర్యాన్ని చేయించుకుంటున్నాడంటే ఈ సంప్రదాయాన్ని రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని అక్కడ ప్రతిరోజు రాముడి సన్నిధిలో మేమంతా పలుకుతున్నాము అని అంటే ఈ రంగనాథుడి యొక్క అనుగ్రహం ఈ సంబంధం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల క్షేత్రం. ఇప్పుడు ఆ రఘునాథ భట్టారకులు ఆ స్వామి మన పరాశర భట్టల వారి వంశస్థులు పరాశర భట్టర్ వారా అది మనకి వ్యాస భట్టర్కి చెందిన వారా మనకి అది తెలియడం లేదు. భట్టర్ వంశస్థులు అనేటువంటిది అయితే తెలుస్తున్నది. ప్రధానంగా ఆ ప్రాంతంలో కోమటిపల్లి భట్టర్లని కొంతమంది ఉన్నారు ఆ తెలంగాణ ప్రాంతంలో. వీరి బంధుత్వం ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి భట్టర్లకి వారికి బంధుత్వం అనేటువంటిది ఉన్నది. వారు అంగీకరించారు అదంతా కూడా. ఇప్పుడు ఆ వంశస్థులు అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతంలోనే కోమటిపల్లి అనేటువంటి చోట, నాయకన్గూడెం అనేటువంటి చోట వారికి సంబంధించినటువంటి బంధువర్గం అంతా కూడా ఉన్నారు. వారి వంశస్థులే ఈ రఘునాథ భట్టర్ అనేటువంటి విషయం వారు కూడా అక్కడ చెప్తున్నారు కనుక ఈ శ్రీరంగ సంబంధం భట్టర్ వంశస్థుల సంబంధం అనేటువంటిది ఉన్నది ఆ క్షేత్రానికి. అందుకనే అక్కడ అరుళపాడు చెప్పేటప్పుడు కూడా అరుళపాడ్ రఘునాథ భట్టర్ అనే చెప్తారు. ఎవరున్నా అక్కడ ఏ ఆచార్య పురుషుడు ఉన్నా స్థానాచార్యులుగా అక్కడ ఉన్నప్పుడు వారి పేరుతో కాకుండా అరుళపాడు చెప్పేటప్పుడు ఆ ప్రసాదాన్ని చెప్పేటప్పుడు రఘునాథ భట్టర్ స్వామిహళ్ అని చెప్పి అరుళపాడు రఘునాథ భట్టర్ స్వామిహళ్ అంటూనే అక్కడ ప్రసాదాన్ని వారికి అందజేయడం జరుగుతుంది, మర్యాదను చేయడం జరుగుతుంది. కనుక అక్కడ ఉండేవారు ఎవరైనా సరే ఆ మొదటి తీర్థం తీసుకొని అక్కడ ఎవరైతే ఉంటారో వారు ఎవరైనా రఘునాథ భట్టర్కి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి ఒక సంప్రదాయం. స్వామి ఇప్పుడు రామదాసులు వారు భద్రాచలం ఈ రెండింటిని అసలు విడదీయలేము అన్నమాట. ఇప్పుడు ఆ రామదాసుల వారు తమ కీర్తనల్లో కానీ తాము చేసినటువంటి ఆ కైంకర్యాల్లో కానీ ఆ వైష్ణవత్వం అనేది ఎలా కనబడుతుంది అనే విషయాన్ని తెలపగలరు.
రామదాస్ గారు చేసినటువంటి కైంకర్యాల్లో ఈరోజు మనకు అక్కడ ఉండేటువంటి ఆలయ నిర్మాణం, ఆలయంలో ఆళ్వార్ల సన్నిధులు ఉన్నాయి. 12 మంది ఆళ్వార్ల సన్నిధులు ఉన్నాయి. ఎట్లాగైతే ఇక్కడ ఈ ఆళ్వార్ల గోష్ఠితోటి అధ్యయనోత్సవం జరుగుతుందో అదేవిధంగా భద్రాచలంలో కూడా అధ్యయనోత్సవం జరిగినప్పుడు ఆళ్వార్ల గోష్ఠి అంతా వేయించేసి ఉండి ఆళ్వార్ల గోష్ఠితోటి 21 రోజులు అక్కడ అధ్యయనోత్సవం జరుగుతుంది. అలాంటి అంటే అన్ని చోట్ల ఆంధ్రాలో కానీ తెలంగాణ ప్రాంతాల్లో అక్కడ అధ్యయనోత్సవాలు 21 రోజులు చేసేటువంటి సంప్రదాయం దాదాపుగా యాదగిరిగుట్ట, ఈరోజు తెలంగాణ తిరుపతిగా చెప్పేటువంటి యాదగిరిగుట్టలో కూడా 5 రోజులే అధ్యయనోత్సవం జరుగుతుంది. అలాంటిది భద్రాచలంలో ఎప్పటి నుండో 21 రోజులు అధ్యయనోత్సవం. వైకుంఠ ఏకాదశి శ్రీరంగానికి ఎంత వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడికి రావాలంత చూస్తారో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వారంతా ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఆ స్వామి ద్వార దర్శనం ఇవన్నీ కూడా చాలా వైశిష్ట్యంగా జరుగుతుంది. భద్రాచలంలో ఉండేటువంటి పండుగల్లోనే శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో వైకుంఠ ఏకాదశికి ఈ అధ్యయనోత్సవాలకి అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇవన్నీ కూడా రామదాస్ గారు చేసినటువంటి ఏర్పాట్లే. ఇవి వైష్ణవ లక్షణానికి. తర్వాత వారు కీర్తనల్లో కూడా అనేకమైన సందర్భాల్లో వారు అడియేను దాసుడా అంటారు. ఈ అడియేన్ అనేటువంటి మాట శ్రీ రామానుజ వైష్ణవ సంప్రదాయంలో కనిపిస్తుంది, కానీ మిగతా వైష్ణవ సంప్రదాయాలు చాలా ఉండొచ్చు. చైతన్య సంప్రదాయం, వల్లభ సంప్రదాయం ఇలాగ చాలా ఉన్నాయి. దేనికైనా ఇన్స్పిరేషన్ రామానుజ సంప్రదాయం, ఆళ్వార్లు అనేటువంటిది తర్వాత విషయం. ఈ అడియేను దాసుడా నేను అని ఈ అడియేన్ అనేటువంటి మాట ప్రధానంగా ఈ రామానుజ సంబంధమైనటువంటి వైష్ణవంలోనే మనకు కనిపిస్తుంది. అది వారి కీర్తనలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఒక కీర్తనలో వారు అంటారు, భాగవతుల పాదజలము పైన చల్లుకొన్న చాలు భాగీరథిని మునిగేననే భ్రాంతి ఏటికే మనసా. వారు కీర్తనలో శ్రీరాముల దివ్యనామా స్మరణ చేయుచున్న చాలు అని ఆ కీర్తనలో వారు భాగవతుల పాదజలము పైన చల్లుకున్న చాలు భాగీరథిని మునిగేననే భ్రాంతి ఏటికే మనసా. అలాగే భాగవతుల వాగామృతము, భాగవతుల యొక్క వాగామృతము చల్లగా మనం ఆస్వాదిస్తే చాలు, గంగాపానము అనేటువంటి కోరిక దేనికి నీకు అని అంటారు. అంటే ఈ భావజాలం ఇది ప్రధానంగా వైష్ణవ సంప్రదాయంలో, ఆ వైష్ణవ సంప్రదాయంలో కూడా రామానుజ సంప్రదాయంలోనే ఇటువంటి ఒక గొప్ప వైలక్షణ్యం కనిపిస్తుంది. శ్రీపాతీర్థ స్వీకారం కానీ, భాగవత భక్తి కానీ, పెరుమాళ్ళకు ఇలా ఉత్తదం ఉన్నడియార్ కడిమై, అలాగే తిరుమంగ ఆళ్వార్లు నిన్ తిరువిట్టెഴുത്തുం కత్తు ఉత్తదం నా ఉన్నడియార్ కడిమై అని అంటారు. అంటే నేను అష్టాక్షరీ మంత్రాన్ని నేర్చుకొని నేను తెలుసుకున్నది ఏమిటి అని అంటే నీ భక్తులకు సేవ చేయడము అని. ఇటువంటి భావన కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మనకు రామదాస్ గారు. ఆయన కీర్తనల్లో అణువణువున ఇటువంటి ఒక భావం కనిపిస్తుంది. తర్వాత వారు ఈ వైష్ణవ సంప్రదాయంలో పురుషకారముగా మనం అమ్మవారిని సేవించడం కనిపిస్తుంది. అది వారికి ఆ కష్టపడేటప్పుడు రాముడిని ప్రార్థిస్తే రాముడు కరుణించకపోతే అప్పుడు ఆయన సీతమ్మ వారినే ప్రార్థిస్తారు. ఇది వారి జీవితం కూడా ఒక సంప్రదాయమే అనమాట. రామదాస్ గారి జీవితం కూడా ఒక సంప్రదాయం. ఆయన ఏమంటారు అని అంటే, పెరుమాళ్ళు నన్ను కరుణించలేదు, రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. రామచంద్రుడు నాపై చలము చేసినారు, ఆయన అలిగున్నాడేమో, అందుకని సీతమ్మ నువ్వు చెప్పు ఆయనతోటి అని సీతమ్మను ప్రార్థించడం. మన సంప్రదాయంలో అది పురుషకారంగా అమ్మవారిని మనం ప్రార్థించడంగా మనకు కనిపిస్తుంది. ఇవి ఇలాగా అణువణువున రామదాస్ కీర్తనల్లో కానీ, రామదాస్ గారి యొక్క దాశరథి శతకంలో కానీ, వాటిల్లో ఈ వైష్ణవ భావాలు, ప్రధానంగా రామానుజీయ వైష్ణవ భావాలు మనకు చాలా బాగా విస్తృతంగా కనిపిస్తాయి. వారి యొక్క సంస్కరణలు అక్కడ ఉండేటువంటి అప్పటి నుండి రామదాస్ గారి కాలం అంటే 17వ శతాబ్దం, అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఉండేటువంటి వైష్ణవులు చాలా పట్టుదలగా ఆ స్వామి యొక్క కైంకర్యం అక్కడ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని అక్కడ వైష్ణవులు నిలబడి అక్కడ ఆ కైంకర్యాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు.
పైగా వారంటారు వీర వైష్ణవ్ రామదాస్ గారు మనకి ఎలాగైతే శ్రీరంగం విషయంలో కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం అని శ్రీరంగాన్ని ఎలాగైతే అంటామో, అక్కడ భద్రాచలాన్ని రామదాస్ గారు శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. ఆ చేతన పదం, చేతనోద్ధారకుడైన విష్ణు పదం, ఇవి రెండు కూడా వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి పదాలు. ఈ ఉద్ధారకం, చేతనోద్ధారకత్వం అనేటువంటి మాట కూడా ఎక్కువగా మన సంప్రదాయంలోనే కనిపిస్తుంది, వైష్ణవ సంప్రదాయంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన పద్యాల్లో, పాటల్లో వారు ఇమిడ్చి మనకు వారి సాహిత్యంలో మనకు కనిపిస్తున్నది. అందుకని రామదాస్ గారు వైష్ణవ సంప్రదాయానికి చేసినటువంటి ఒక గొప్ప సేవ లాంటిది. రామదాసుల వారు ఎంతోమంది దాని తర్వాత వచ్చిన కీర్తనకారులకు ఇన్స్పిరేషన్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు వారి యొక్క దాశరథి శతకంలో కానీ వారి కీర్తనలో కానీ శరణాగతి తత్వం దాని గురించి ఏమైనా ప్రస్తావన ఉందా? శరణాగతి వారు చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి, అది 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 వేరే లెక్క ఉన్న మనకు ఆ కీర్తన బాలమురళీకృష్ణ గారు పాడారు, కాపీ రాగంలో పాడతారు. అది ఆ చరణములే నమ్మితి దాంట్లో ఆదిశేష నన్ను అరమర చేయకు అని ఆ కీర్తన పూర్తిగా మనకు శరణాగతికి సంబంధించినటువంటి ఒక కీర్తన. ఇలా కాకుండా వారి కీర్తనలో అనేకమైనటువంటి దాంట్లో వారి ప్రతి కీర్తనలోనూ ఈ శరణాగతి తత్వం అనేటువంటిది కనిపిస్తుంది. పలుకే బంగారం అయినా కావచ్చు, ఇక్ష్వాకు కులతిలక దాంట్లో కొంచెం వారు చెప్పుకుంటారు, ఇలా నేను నీకు ఈ కైంకర్యం చేశాను, ఈ కైంకర్యం చేశాను. అలా అనేకమైన సందర్భాల్లో వారిది కనిపిస్తుంది. అదే అలా అని అలాగే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిను ఓరిన మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువేని ఇది నమ్మన్నా అని తారక మంత్రము కోరిన దొరికెన అనేటువంటి చోట కూడా చాలామంది ఇది రామమంత్రం అంటారు. వారు దృష్టిలో చివరికి శ్రీమన్నారాయణు నెరనమ్మి ఉన్నా అని అంటారు, అంటే నారాయణుని నెరనమ్మి ఉన్నాను అని. ఇంకో సందర్భంలో వారు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనేటువంటి కీర్తనలో తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ముచ్చు సోమకుని మును జంపిన మత్స్యమూర్తి మన చెంతనేయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు శ్రీమన్నారాయణు నెరనమ్మి ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని రామదాసుని గాచిన శ్రీమన్నారాయణు నెరనమ్మి ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని ఆయన చివరికి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే పాట రాముడి గురించి ప్రారంభమైనది. ఒక్కొక్క అవతారాన్ని ముచ్చు సోమకుని మునుజంపిన మత్స్యుడు, వరాహమూర్తి, ఇలాగ ఒక్కొక్క అవతారాన్ని చెప్తూ చిట్ట చివరికి రామదాసుని గాచిన శ్రీమన్నారాయణు నెరనమ్మి ఉండగా శ్రీమన్నారాయణుడు అనేటువంటి విషయం చెప్తారు. ఇది కూడా సంప్రదాయానికి చెందిన అంశం. అంటే మనకు ఎలాగైతే రంగనాథుడి గురించి చెప్పేటప్పుడు దేవోన శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం రంగేధామని లబ్ధ నిర్భరరసైరధ్యక్షితో భావుకై యద్భావేషు పృథగ్విధేషు అనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతి నాయిక అని వేదాంత దేశకుల వారు దశావతార స్తోత్రంలో రంగనాథుడే ఇన్ని రూపములు ధరించినట్లుగా భావించినట్లుగానే రామదాసు గారు అన్ని అవతారములు రాముడే ధరించాడు, ఆ రాముడు ఎవరుంటే శ్రీమన్నారాయణుడే అని ఆ కీర్తనలో మనకు వ్యక్తపరుస్తారు. తక్కువేమో మనకు రాముండొక్కడుండు వరకు రాముడని అంటారు. రాముడైనా ఈ రాముడెవరంటే శ్రీమన్నారాయణుడే ఆయన అని చెప్తూ ఆయన అక్కడ అది దృష్టిలో పెట్టుకొని అక్కడ అర్చక స్వాములు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఈ అధ్యయనోత్సవాల్లో పూర్తిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో స్వామి దర్శనం ఇవ్వడం భక్తులకి. మత్స్యావతారం ఒకరోజు, కూర్మావతారం ఒకరోజు, ఇలాగ ఒక్కొక్క అవతారం 10 రోజులు 10 అవతారాల్లో మొదటి పహల్పత్తు ఉత్సవాల్లో ఆ విధంగా వారు స్వామి ఆ సమయంలోనే అలంకార ధారణ రాముడికి ఈ మత్స్యావతారం, కూర్మావతారం ఇవన్నీ ధరింపజేస్తారు. ఇది రామదాసు గారి యొక్క భావనను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కనుక ఈ శరణాగతి తత్వం అనేటువంటిది
వారు రామదాసు గారి ప్రతి కీర్తనల్లోనూ మనకు కనిపిస్తుంది. ఇంకో సందర్భంలో వారు పలుకే బంగారమాయణలో అది శరణాగత త్రాణ బిరుదాంకుడవుగావ కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయేనా. దాంట్లో ఆ శరణాగత త్రాణ బిరుదాంగుడవు ప్రతికి దాదాపుగా ఈ భావాలు, ఈ ప్రపత్తి భావం, శరణాగతి భావం, వైష్ణవ సంప్రదాయ భావ తత్వాలన్నీ కూడా రామదాసు గారి కీర్తనల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా భద్రాచలంలో జరిగేటువంటి ఉత్సవాలు ఏవేవి స్వామి? శ్రీరామనవమి అది ప్రధానంగా చేసుకొని ఉగాది నుండి 15 రోజుల పాటు అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ 15 రోజుల్లో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఏమో వసంత నవరాత్రి ఉత్సవాలుగా ఉంటుంది. సప్తమి నుండి ప్రారంభించి ధ్వజారోహణం ప్రారంభమై సప్తమి నాడు పూర్ణిమ వరకు బ్రహ్మోత్సవాలు, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లోనే 3వ రోజు సప్తమి నాడు ధ్వజారోహణం, అష్టమి నాడు ఎదుర్కోలు, నవమి నాడు కళ్యాణోత్సవం. బ్రహ్మోత్సవాల్లో భాగంగానే అక్కడ 3వ రోజు జరుగుతుంది. ఇలాగా ఈ శ్రీరామనవమి పురస్కరించుకుని చేసేటువంటి 15 రోజుల పక్ష ఉత్సవం చాలా వైభవంగా ఆ క్షేత్రంలో జరుగుతుంది. తర్వాత అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అది ప్రధానంగా చేసుకొని వైకుంఠ ఏకాదశి నాడు మధ్యలో వచ్చేట్టుగా అటు ముందు 10 రోజులు, ఇటు తర్వాత 10 రోజులు ఇలా పహల్పత్తు రాపత్తు ఉత్సవాలుగా, పహల్పత్తు ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలు, పూర్తిగా అధ్యయనం, దివ్య ప్రబంధ అధ్యయనం, వేదపారాయణలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇలాగా అధ్యయనోత్సవాలు కూడా వైభవంగా 21 రోజులు జరిగి, తర్వాత విలాసోత్సవాలను మళ్ళీ 3 రోజులు జరిగి, ఇలాగ మొత్తం 25 రోజుల ఉత్సవంగా ఆ వైకుంఠ ఏకాదశి సుమారుగా డిసెంబర్, జనవరి ప్రాంతాల్లో ఆ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. తర్వాత పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం జరిగేటువంటి పాంచరాత్ర ఆగమ పద్ధతిలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరిగేటువంటి ఒక గొప్ప క్షేత్రం ఆ ప్రాంతంలో భద్రాచలం. కనుక అక్కడ పవిత్రోత్సవాలు జరుగుతాయి. అవి శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ దశమి నాడు అంకురార్పణతో ప్రారంభమై పూర్ణిమతోటి ఆ శ్రావణ పూర్ణిమకి పూర్తయ్యేట్లుగా ఒక 5 రోజుల పాటు పాంచాన్నికంగా పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఇవి కాక జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు జ్యేష్ఠాభిషేకం. మాఘ పూర్ణిమకు 3 రోజులు ఉత్సవంగా మాఘ పూర్ణిమ నాడు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ఇలాగా ప్రతి ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రాలన్నీ కూడా ఆ వార్షికమైనటువంటి తిరునక్షత్రాలు జరుగుతాయి. ఇలా వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి ఆగమ సంప్రదాయానికి చెందినటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలు. ఇవి కాకుండా ఆయా సందర్భాల్లో మనకు ఆగమశాస్త్రం చెప్పినట్లుగా మాఘమాసంలో సహస్ర కలశాభిషేకం, ఈ జ్యేష్ఠాభిషేకం అది ఏకాశీతి కలశ స్నాపనంగా అది జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ప్రతి మాసం దాదాపుగా కృష్ణాష్టమి ఉత్సవం కావచ్చు, నరసింహ జయంతి ఉత్సవాలు కావచ్చు, ఇలాగే ఈ ఉత్సవాలన్నీ కూడా వైభవపేతంగా భద్రాచలంలో దాదాపుగా అది అక్కడ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగానే అన్ని ఉత్సవాలు జరుగుతాయి. అడిగినడి స్వామి, అలా ఇప్పుడు దేవర్ వారు భద్రాచలంలో వేయించేసి అక్కడ కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ మన పాడ్కాస్ట్ ద్వారా మన యువతరానికి దేవర్ వారు ఒక సందేశాన్ని అందించాలనుకుంటే అదేమై ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు దేవర్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రావాలి, దేవాలయాల్లో కైంకర్యాల కోసం, ప్రవచనాలు చేయటం కోసం, మన సంప్రదాయాన్ని, మతాన్ని ప్రచారం చేయటం కోసం అని రావాలి యువతరం చాలా. అటువంటి వాళ్లకు వారు ఒక సందేశం ఇస్తే ఏమని ఇస్తారు? తప్పనిసరిగా అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అనుకూలించాలి అని ఒకటి, పెరుమాళ్ళను ప్రార్థించాలి. మొట్టమొదటిగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పిల్లలు ఇద్దరిద్దరు కలగడం, వారిని మామూలుగా చదివించడం ఇలా జరుగుతున్నది. పూర్వం ఎక్కువ మంది పిల్లలు కలగడం వల్ల కొంతమంది అటు ఉన్నా కొంతమంది ఇటు ఉన్నారు అనేటువంటి ఒక దాంతో ఇలా చదివిస్తూ ఉండేవారు. ఇప్పుడు దాదాపుగా ఉండేది ఒక్క పిల్లవాడు, 2 పిల్లలు అలా అయ్యేటప్పటికీ ఈ మార్గంలో చాలామంది ఉంచట్లేదు. అది ఒక లోటు. సరే, ఏదేమైనప్పటికీ ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో మనం చదువుని అభివృద్ధి చేసుకునేటువంటి సాధనాలు మనకు బాగా ఏర్పడ్డాయి. పూర్వం ఒక ఆచార్యుడి దగ్గర ఉంటే నేర్చుకోవాల్సినవి ఈ రోజుల్లో మనకి కమ్యూనికేషన్ పెరగడం వలన మనం సొంతంగా కూడా చాలా నేర్చుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి.
ఈ రోజుల్ని బట్టి ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని ఆ చదువు ఈ చదువు కూడా చదువుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక విద్యార్థి దశలో ఉండవలసినటువంటి పిల్లలు ఈ రోజుల్లో ఉండేటువంటి వారు ఏ విధంగా అయితే బయట చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఒక వయస్సు వచ్చిన తర్వాత వారు తమ పారంపర్యమైనటువంటి ఈ సనాతనమైనటువంటి ధర్మానికి చెందినటువంటి వేద విద్యను, వేదాంత విద్యను, సంస్కృత విద్యను కూడా నేర్చుకోవడం అనేటువంటిది చాలా అవసరం. లేకపోతే ఇవి నిలిచేటువంటి అవకాశం లేదు. అందువలన వారు దాన్ని మానేసి ఇటు రావడమా అంటే అది కాలాన్ని బట్టి మనం వారికి ఉండేటువంటి అవకాశాలను బట్టి చేయాలి. అది మానేసి ఇటు రావడం చాలా మంచిదే. ఎందుకంటే ఇక్కడ కైంకర్యాలు చేసేవాళ్ళు కానీ ఆలయాల్లో ఏ విధమైనటువంటి కైంకర్యాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి లోటు రాకుండా ఉండడానికి ఈ వ్యక్తులే కావాల్సి ఉన్నది. కనుక ఇది తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కాదు అది కూడా మనకు కావాలనుకున్నప్పటికీ ఒక వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వేదాధ్యయనం అనేటువంటిది చాలా ప్రధానం. వాక్కు శుద్ధి కావాలి అని అంటే మామూలు కేవలం సంస్కృతము ఏదో అలా చదువుకోవడం, ఏదో విషయం తెలుసుకోవడం అని కాకుండా తప్పనిసరిగా వేదానికి సంబంధించినటువంటి అధ్యయనం కొంత శాఖలో తమ స్వశాఖ ఏదైతే ఉన్నదో ఆ స్వశాఖకి చెందినటువంటిది వాక్శుద్ధి కోసం అని కొంతవరకైనా దాన్ని అధ్యయనం చేయాలి. ఉపయుక్తమైనటువంటి భాగాలైనా పూర్తిగా వేదాధ్యయనం చేస్తే మంచిదే. తర్వాత తప్పనిసరిగా సంస్కృతము, ఏదో ఒక శాస్త్రము, తర్కము, వ్యాకరణము ఇది అధ్యయనం చేయాలి. తర్వాత వేదాంతానికి, ఉభయ వేదాంతాలకు సంబంధించినటువంటి అంశాలని కూడా అధ్యయనం చేసుకొని ముందు వారు ఇవన్నీ తెలుసుకుంటేనే కదా తర్వాత తరాలకు ఉండడం. కనుక అలాంటి లోటు లేకుండా ఈ రోజుల్లో చాలా వరకు అవకాశాలు చాలా ఉన్నాయి. పెద్దల యొక్క ఉపన్యాసాలు కూడా మనకు లభిస్తున్నాయి విరివిగా. ఆ రోజుల్లో మనకు పెద్దవాళ్ళది వినాలంటే టేప్ రికార్డు తప్ప లేదు. ఇప్పుడు మన చేతిలోనే అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఉంటుంది. ఏదైనా ఉపన్యాసం కావాలంటే యూట్యూబ్లో వేళుకుడి కృష్ణన్ స్వామివారి ఉపన్యాసం అంటే ఉపన్యాసం వస్తుంది. వేళుకుడి వరదాచార్య స్వామివారి ఉపన్యాసం అయినా కావాలంటే వస్తుంది. అణంగరాచార్య స్వామివారి ఉపన్యాసం అయినా వస్తుంది. ఇలా మనం దాంట్లో ఉండే అనేక విషయాలు మనం నేర్చుకునేటువంటి అవకాశాలు చాలా ఈ రోజుల్లో ఉన్నాయి. కనుక ఈ విధంగా తప్పనిసరిగా ఇప్పుడు వచ్చేటువంటి తర్వాత తరం వారు దీని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి నేర్చుకొని చాలా చోట్లలో కైంకర్యాలు ఆలయాల్లో ఉన్నాయి. కనుక ఏదో కైంకర్యంలో వాళ్ళు పాల్పంచుకోవడము, తర్వాత దివ్య ప్రబంధాధ్యయనం, ప్రధానంగా వైష్ణవులకు కావలసినటువంటిది వేదం ఎలా ప్రధానమో దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేయడం. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలా కొరత ఉన్నది. వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నా దివ్య ప్రబంధానికి కొరత, పుస్తకం చూసి చదివేటువంటి వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా వైష్ణవాలయాల్లో అది ప్రధానం కనుక నిత్యం జరగవలసినటువంటి సేవాకాలాలు, తిరువాయుమొഴി వరకైనా సరే అలాగా వాళ్ళకి అవసరం ఉన్నది అక్కడ. అందుకని ఆయా ఆలయాల్లో ఈ సేవాకాలాలు నిలిచిపోకుండా, అధ్యయనోత్సవాలు నిలిచిపోకుండా ఉండాలంటే కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతాల్లో ఉండి స్వచ్ఛందంగా ఆ కైంకర్యాలు చేయవలసి ఉన్నది. కనుక తప్పనిసరిగా దివ్య ప్రబంధ అధ్యయనం అనేటువంటిది వైష్ణవులుగా ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కనీసం ఒక 1000 అయినా సరే తిరువాయుమొഴి వరకైనా అధ్యయనం చేయాలి. వీళ్ళని బట్టి ఈరోజు చాలా తేలిగ్గా అధ్యయనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, రికార్డులన్నీ కూడా ఉన్నాయి. కనుక పెద్దల దగ్గర తెలుసుకొని దాని పద్ధతి తెలుసుకొని ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకొని ఆ విధంగా వారు దాన్ని డెవలప్ చేసుకొని దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేయడం, వేదాధ్యయనం చేయడం ఇవన్నీ కూడా అవసరం. లేకపోతే ఆలయాలు కానీ మన సంప్రదాయం కానీ వృద్ధి పొందేటువంటి అవకాశం లేదు. అందువలన అలాగా వాళ్ళు ఉండాలి అని, ఆ విధమైనటువంటి కృషి చేయాలి అని కోరుకుంటున్నాను. అది అలాంటి లోటు తమిళనాడులో లేదు. తమిళనాడు ప్రాంతంలో వాళ్ళు లౌకికమైనటువంటి చదువుల్లోనూ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ వాళ్ళకి మా దివ్యదేశంలో నేను కైంకర్యం చేయాలి, నాకు వాళ్ళు ఏ డబ్బు ఇచ్చినా లేకపోయినా, జీతం ఉన్నా లేకపోయినా నేను ఆ కైంకర్యం చేయాలి అనేటువంటి ఒక గొప్ప దృఢమైనటువంటి అభిప్రాయం చాలామంది ఇటుపక్క తమిళనాడులో కనిపిస్తుంది. అటువంటి భావాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. నాకు ఏదన్నా ఇస్తేనే నేను ఆ కోవిల్లో కైంకర్యం చేస్తాను అనేటువంటి భావాలు అటుపక్క ఎక్కువగా ఉన్నాయి. అది తగ్గించుకొని ఇక్కడ ఉండేటువంటి తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళ భావాలు తెలుగునాట వాళ్ళు కూడా కొంచెం అలవర్చుకొని ఆయా ఆలయాల్లో కనుక వాళ్ళు కైంకర్యం చేస్తే, ఎన్ని ఆలయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. నాకు తెలిసి పల్లెటూళ్ళల్లో ప్రాచీనంగా చాలామంది పెద్దలు ఉన్నటువంటి ఆలయాలు, గూటాల అని పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఆలయం, ఇలాంటి ఆలయాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. అవన్నీ కూడా విలక్షణంగా జరిగినటువంటి ఆలయాలు. ఈ మధ్యకాలంలో నేను గొల్లపల్లి అని వెళ్ళాను. అది ఎంతోమంది పెద్దలు ఉన్నటువంటి చోటు, అది రామాలయం గొల్లపల్లిలో.
అది కూడా ఒక భద్రాచలం అనేంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఆచార్య పురుషులు ఉన్నటువంటి స్థానం. అక్కడ ఎవరు ఈ రోజుల్లో వైష్ణవులే లేరు, కైంకర్యం చేసేవాళ్ళే లేరు. కనుక ఆంధ్ర ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఎన్నో ఆలయాలు, వైష్ణవ సంప్రదాయం చెందిన ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వైష్ణవులుగా ఉండేటువంటి వాళ్ళు చక్కగా కైంకర్యాలు చేస్తే ఎంతో అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కనుక నేను చెప్పబోయేది, తర్వాత తరాల వాళ్ళు ఈ విధమైనటువంటి కృషి చేయాలి, ముఖ్యంగా తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో. దాసుడికి ఏమనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు ఇక్కడ కొన్ని దివ్య దేశాల్లో అటువంటి భావన ఉంది, కానీ మనం ఎంత శాతం అంటే ఇక్కడ దాదాపు 60-70 దివ్య దేశాలు తమిళనాడు ప్రాంతంలోనే వస్తాయి. వాటిలో చూసామంటే ఒక 4-5 దివ్య దేశాల్లోనే దేవరవారు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అప్పుడు ఆ 4-5 దివ్య దేశాల్లో అలా ఉన్నారు, కానీ మిగతా దివ్య దేశాల్లో చూస్తే మళ్ళీ అదే స్థితి అనిపిస్తోంది స్వామి. అందుకని ఇటువైపు ఉన్నవారు అటువైపు ఉన్నవారు అందరూ నేర్చుకోవాల్సింది. అవునవును, అందరూ కూడా వాళ్ళ మా దివ్యదేశం, మేము దీన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఉండాలి. అది ఉండి చేస్తే బాగుంటుంది. మన రామానుజులు, ఆళ్వార్లు, పూర్వాచార్యులు వాళ్ళు వాళ్ళు మన గురించి చేసినటువంటి కష్టానికి సరైనటువంటి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా వాళ్ళు అన్ని గ్రంథాలు రాయటం కానీ, అన్ని దివ్య దేశాలను ప్రతిష్ఠింపజేయటం కానీ అన్నీ చేసింది ఎందుకు, మన కోసమే కదా అనే ఒక భావనతో ఆయా చోట్ల కైంకర్యం చేయటం, ఆ సంప్రదాయాలు నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యము. స్వామి, ఇలా దాసుల కోసమని వేంచేసి దేవరవారు కృప చేసినందుకు కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటాను. నిజంగా మన ఆడియన్స్ చెప్పాలంటే, స్వామి వేరొక కార్యక్రమం కోసం ఇక్కడ వేంచేశారు. వేంచేసే సందర్భంలో ఈ స్వైరాలాపం గురించి మాటలు వచ్చాయి. అలా స్వామివారిని ఇక్కడ రమ్మణం స్వామి అలాగే వేంచేశారు. మేము స్వామికి ఏం మాట్లాడాలి ఏమి అనే విషయాల గురించి ఏం ముందుగా తెలపలేదన్నమాట. మా కార్యక్రమం పేరే స్వైరాలాపం, స్వైరముగా ఆలాపించాలి, మాట్లాడాలి అనే ఒక అభిప్రాయంతో ఇది ఏర్పాటు చేశాము. ఇది నిజంగా స్వైరాలాపంగానే ఏర్పడింది. అందుకని దాసులను క్షమించాలి, ముందు కొంచెం చెప్పేసి దేవరవారిని ఇక్కడ తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ ఆ ఒక అపరాధమే జరిగింది, కానీ మన్నించాలి అని ప్రార్థించుకుంటాను. ఎప్పుడు కూడా మధురేణ సమాపేయత్ అంటారు. దేవరవారికి నచ్చిన ఒక కీర్తన, ఆ కీర్తనను పాడి మమ్మల్ని తరింపజేయాలని ప్రార్థించుకుంటాను. దాంతో ఆ కార్యక్రమాన్ని అలా సమాప్తి చేద్దాం స్వామి. భజరే ఏ మానస శ్రీ రఘువీరం, భజరే ఏ మానస శ్రీ రఘువీరం, భజరే ఏ మానస శ్రీ రఘువీరం, భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం హరిం, భజరే ఏ మానస శ్రీ రఘువీరం, భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం హరిం, భజరే ఏ మానస వృజినా విదూరం విశ్వాకారం, వృజిన విదూరం విశ్వాకారం, సుజనమందారం సుందరాకారం, సుజనమందారం
సుందరాకారం భజరే ఏ మానసా రావణ మదనం రక్షిత భువనం రావణ మార్దనం రక్షిత భువనం రావణ మార్దనం రక్షిత భువనం రవిశేషి నయనం రవిజాదిమార్దనం రవిజాదివానర పరివృతం నారావరం రవిజాదివానర పరివృతం నారావరం రవిజాదివానర పరివృతం నారావరం రత్నహారా పరిశోభిత కంధరం రత్నహారా పరిశోభిత కంధరం రవిశేషి కుజబుధ గురు శుక్ర శని స్వరరాహుకేతు నేతారం రాజకుమారం రామం పవనజాప్తం అవనీజామనోహరం భజరే హే మానస శ్రీరఘువీరం భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం హరిం భజరే ఏ మానసా స్వామి పరమానందం స్వామి అడి. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి, లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.